విశాఖలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే సింహాచలం అప్పన్న సన్నిధిలో భారీగా భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండ దిగువన బస్సులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు. సమయానికి బస్సులు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి కొండ కిందనే ఉండిపోయామని, ఇంకెన్ని గంటలు కింద ఉండాలంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. అక్రమాలు, అవినీతి ఆరోపణలతో పాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆయన రంగంలోకి దిగారు. వేలాది మంది అభ్యర్థులు ఆయనను కలిసి గ్రూప్ 1 అక్రమాలపై వినతి పత్రాలు అందజేస్తుండటంతో పాటు ఆ నియామకాలను రద్దు చేయాలని కోరారని తెలిపారు. మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్న నేపథ్యంలో బండి సంజయ్ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో అందాల పోటీలకు అందరూ వ్యతిరేకించాలని, పవిత్రమైన శ్రీ జన్మను అపవిత్రం చేయొద్దని సిపిఐ నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మేనకోడళ్లకు చెందిన కావేరీ ఫుడ్స్ ప్రొడక్ట్స్ షాపును నారాయణ ప్రారంభించారు. తన మేనకోడలు పావని అందాల పోటీలో పాల్గొంటే ఫస్ట్ వస్తుందని చెలోక్తులు విసిరారు. కానీ అలా చేయడం తప్పని, పవిత్రమైన శ్రీ జన్మను అపవిత్రం చేయొద్దని కోరారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి 7గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ₹1 కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. పాకిస్తాన్తో భారత్ ఉద్రిక్తత మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో ప్రభుత్వం మార్పులు చేసింది. దీనికి చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి నియమితులయ్యారు. దేశంలోని ప్రధాన గూఢాచారి సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనలిటికల్ వింగ్ R&AWకి గతంలో నాయకత్వం వహించిన శ్రీ జోషి సాయుధ దళాలు, పోలీస్ సేవ, విదేశీ సేవల నుంచి రిటైర్డ్ అధికారులతో కూడిన 7గురు సభ్యుల బోర్డుకు నాయకత్వం వహించారు. పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పలువురు పాకిస్తాన్ నేతలు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పార్లమెంటేరియన్లు నాయకురాలు పాల్వాషా మొహమ్మద్ జైఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాకిస్తాన్ సెనెట్లో ఆమె ప్రసంగిస్తూ కొత్తగా నిర్మించే బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను పాకిస్తాన్ సైనికుడు వేస్తాడని వ్యాఖ్యానించింది. ఇంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మొదటి అజాన్ పఠిస్తారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. మేము గాజులు ధరించి లేమని ఆమె అన్నారు. తెలంగాణలో 2024లోని 10th ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఏడాది 10th పరీక్షలకు వచ్చిన 9.85 లక్షల మంది విద్యార్థులు 92.78% ఉత్తీర్ణత సాధించాయి. గత ఏడాది కంటే ఈ శాతం 1.47 పాయింట్లు పెరుగుదలని సూచిస్తుంది. ఇక విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం చేసిన ప్రగతి చాటుతుంది. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర విద్యా మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో 9వ రోజు భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతుంది. బ్లాక్ హిల్స్గా పేరుగాంచిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం వేట సాగిస్తున్నారు. ఇప్పటికే అన్ని సరిహద్దు ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్లో పాల్గొని అలసిన బలగాలు వెనక్కి వస్తున్నాయి. దీంతో వారి స్థానంలో బ్యాకప్ పార్టీలను తరలించారు. ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ స్వల్ప గాయంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చెన్నై విమానాశ్రయంలో అభిమానులు అత్యుత్సాహం కారణంగా జరిగిన తోపులాటలో ఆయన కాలికి గాయమైంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అజిత్ బృందం స్పష్టం చేసింది. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటే ఉంటున్న కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన గెలుపు వెనుక ఎవరి త్యాగాలు లేవని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఇచ్చిన మ్యాండేట్తోనే తాను గెలిచానని ఆయన స్పష్టం చేశారు. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయనతో సహా 18 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను
చిట్టాగాంగ్తో అరెస్ట్ చేశారు. అక్టోబర్ 25న లాల్ డిండి మైదానంలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగరవేయడంతో కేసులు నమోదయ్యాయి. ప్రధానమంత్రి మోడీ రష్యా పర్యటన రద్దయింది. మే నెలలో రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొనడం లేదని వెల్లడైంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుకుంటుంది. హైదరాబాద్లోని రాజసింగ్ తన కార్యాలయం ద్వారా పాకిస్తాన్ జెండా స్టిక్కర్లు నేలపై అతికించుకున్నారు. అయితే అది పాకిస్తాన్ది కాదని ఇస్లామిక్ జెండా అని చెప్తూ పోలీసులు స్టిక్కర్లు తొలగించారు. దీనిపై రాజ్సింగ్ మండిపడ్డారు. తాను పెట్టింది పాకిస్తాన్ స్టిక్కర్లేనని, పోలీసులు స్పష్టత లేకనే అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. కావాలంటే గూగుల్, యూట్యూబ్లో చెక్ చేసుకోవాలని రాజసింగ్ సూచించారు. సింహాచలం ఆలయంలో జరిగిన ప్రమాదంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్త లోకాలను కాపాడే, అందరిలో భయాన్ని హరించే స్వామి విషయంలో ఎందుకు పదే పదే అపశృతి జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి హైందవులు విశ్వాసం కోల్పోయేలా హైందవ ధర్మానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసు విచారణకు హాజరు కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు మోహన్ బాబు. మే 2న విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని ప్రకటించింది. కేంద్రం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జనాభా లెక్కలతో పాటు కులగణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. పంజాబ్ వద్ద బాక్రా రిజర్వాయర్లో అదనంగా మిగిలిపోయిన తాగునీరు తమకు ఇవ్వాలని హర్యానా అభ్యర్థించింది. లేకపోతే ఆ నీరు పాకిస్తాన్కు వెళ్లడం మినహా ప్రయోజనం లేదని పేర్కొంది. భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రకటన విడుదల చేశారు. సింధు జలాల ఒప్పందం పరిధిలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. జూన్ నాటికి బాక్రా నంగర్ ఆయకట్టను ఖాళీ చేయడం అవసరం. అప్పుడే వర్షాకాలంలో నదీ జలాలను నిల్వ చేసుకోవచ్చు. పెహల్గాం ఉగ్రదాడిని దేశ ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కాశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. అదొకటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. ఉగ్రవాదులను శిక్షించడానికి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత్ కఠినంగా జవాబివ్వాలని కోరారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బీభత్సం సృష్టించిన ఘటనలో 6 మృతి చెందారు. పొత్తిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ముంబై జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ వద్ద రాగానే అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకటరమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న 6 వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలం ఘటనపై ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై విచారణకు 3 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును సభ్యులుగా చేర్చారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ వెంగళరావు పార్కు ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనదారుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ మధ్యలో కానిస్టేబుల్ బూతుల పురాణం తెరిచాడు. దీంతో వాహన యజమాని కోపాద్రిక్తి అయ్యాడు. ఇరువురు మధ్య వివాదం కాస్త పెద్దగా గొడవగా మారింది. కొద్దిసేపటికి ఎవరి దారైనా వారు వెళ్లిపోయారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో అక్షయ తృతీయ సందర్భంగా సందడి నెలకొంది. గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. నిర్మల్ జిల్లాలో హోంగార్డ్ అధికారులకు నిర్వహిస్తున్న పారెడ్ కార్యక్రమాన్ని ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షించారు. సిబ్బంది సమస్యలను తెలుసుకోవడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దర్బార్ కార్యక్రమం నిర్వహించి సమస్యలు, సందేహాలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్వర చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బందికి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ మంచి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని కోరారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అక్షయ తృతీయ సందడి నెలకొంది. వ్యాపారస్తులు ఖరీఫ్లో సాగు చేసే పత్తి, సోయాబీన్ తదితర విత్తనాలను మార్కెట్ అందుబాటులో ఉంచారు. రైతులు ఎంతో పవిత్రంగా భావించే అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తారు. వాటిని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటారు. వికారాబాద్ జిల్లా చీలాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్తో మేకలు మృతి చెందాయి. ఈదురుగాలులు వర్షానికి కరెంటు తీగ తెగి మేకల షెడ్లపై పడడంతో రామయ్య అనే మేకల కాపరికి చెందిన 9 మేకలు మృత్యువాత పడ్డాయి. కొన్ని మేకలు షెడ్ బయట ఉండడంతో అవి ప్రమాదం నుండి తప్పించుకున్నాయి. తనక్ష జీవనాధారమైన మేకలు మృతి చెందాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనకు ఆదుకోవాలని వేడుకున్నాడు. తిరుమల స్వామివారిని శ్రీలంక మాజీ రాష్ట్రపతి నందసేన గోటబయ రాజపక్సే దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో నూతనంగా నిర్మిస్తున్న 30 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను డీసీహెచ్ఓ నాగశివ జ్యోతి పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో రోగులు ఆసుపత్రికి వెళ్లాలంటే సుమారు 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాబట్టి 100 పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని శివజ్యోతి తెలిపారు. అలాగే హాస్పిటల్కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రముఖ విద్యాసంస్థ ఐఐటి ఢిల్లీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్లో లిట్టి చోకా తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో కొంతమంది విద్యార్థులకు క్యాంపస్లో చికిత్స అందించగా మరికొందరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఐఐటి ఢిల్లీ విద్యార్థులు మండిపడ్డారు. ఫుడ్ కోసం డబ్బులు చెల్లించి కలుషిత ఆహారం తింటున్నామని కొందరు స్టూడెంట్స్ ఆరోపించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అందిస్తున్న ఆహార నాణ్యతపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాల్పట్టి మచుయా సమీపంలోని ఓ హోటల్లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మృతి చెందారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మృతదేహాలు వెలికితీశామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోకేశారు. తాను పోప్ కావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లోనూ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఓ టీవీ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తాను పోప్ కావాలనుకుంటున్నానని, అదే తన నెంబర్ 1 చాయిస్ అని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారసుడిని మే 7వ తేదీన ప్రారంభం కానున్న కాంక్లేవ్లో ఎన్నుకుంటారు. ఏప్రిల్ 26వ తేదీన వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోనపు సిరీస్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా ఉమెన్స్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసింది. భారత్ జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 5% జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తన నియామకావళిలోని ఆర్టికల్ 2.22 రూల్ని ఉల్లంఘించిందని, నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయకపోవడంతో మ్యాచ్లో 5% జరిమానా విధించినట్టు తెలిపింది.
ఇండియాలో బంగారం కొనుగోళ్లు పడిపోయాయి. పుత్తడికి డిమాండ్ తగ్గినట్టు తెలిసింది. జనవరి నుంచి మార్చి మధ్యలో బంగారానికి సుమారు 15% డిమాండ్ తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం తులం బంగారం ధర 1,00,000 వరకు ఉంది. WGC అంచనాల ప్రకారం ఈ ఏడాది బంగారం డిమాండ్ 700 నుంచి 800 టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా బంగారం సేల్స్ బాగున్నట్లు WGC ఇండియా CEO సచిన్ జైన్ తెలిపారు. పుత్తడి ధర పెరగడంతో కొందరు దాన్ని కొనేందుకు వెనకాడుతున్నారు. 12వ శతాబ్దంలోని మనుషులంతా ఒకటేనని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్లో నిర్వహించిన 893వ బసవ జయంతి అయిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని జీవితంలో పనిచేయాలని సూచించారు. పశ్చిమ బెంగాల్లోని దిగాలో పూరి తరహా జగన్నాథుడి ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. పవిత్ర అక్షయ తృతీయ సందర్భంగా ఆలయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 20 ఎకరాల్లో ఈ ఆలయం విస్తరించి ఉంది. ఆలయ నిర్మాణంలో రాజస్థాన్కు చెందిన 800కి పైగా నైపుణ్యం కలిగిన కళాకారులు పాలుపంచుకున్నారు. సాంప్రదాయ కళింగ నిర్మాణ శైలిలో రాజస్థాన్ నుంచి సేకరించిన సున్నితమైన గులాబీ ఇసుకరాయితో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్పై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసిన సమయానికి సెన్సెక్స్ 46 పాయింట్లు నష్టపోయి 79,879కి పడిపోయింది. నిఫ్టీ 1 పాయింట్ నష్టంతో 24,334 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ 47 పైసలు పెరిగి 84.49గా కొనసాగుతుంది. వ్యోమగాములకు ఆహార సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మాంసాహార ఉత్పత్తులపై ప్రయోగాలు చేస్తున్నారు. లూనార్ హాచ్ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకుడు డాక్టర్ సిరిరిలే ఫ్రిబ్జిల్లా నేతృత్వంలో అంతరిక్షంలో ఆక్వాకల్చర్పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది విజయవంతమైతే వ్యోమగాములకు భూమిపై నుంచి ఆహారం పంపించే కష్టాలు తొలగిపోతాయి. పరిశోధనల్లో భాగంగా సీబాస్ రకం చేపలను అంతరిక్షంలో పెంచాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంకు చెందిన అనుబంధ గేమింగ్ సంస్థ ఫస్ట్ గేమ్స్ టెక్నాలజీకి GST అధికారులు షాక్ ఇచ్చారు. వడ్డీ జరిమానాతో కలిపి 5,712 కోట్లను చెల్లించాలని కోరుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ షాకోజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసుల ప్రకారం 2018 జనవరి నుంచి 2023 మార్చి మధ్య కాలంలో ఫస్ట్ గేమ్స్ కంపెనీకి 28% వడ్డీని లెక్కించినట్టు DGGI తెలిపింది. అయితే వాస్తవానికి కంపెనీ ప్లాట్ఫామ్ ఫీజు లేక గేమింగ్ కంపెనీల ద్వారా వచ్చే ఆదాయంపై 18% ఆధారంగా పన్నులు చెల్లించింది. 2023 అక్టోబర్ 1 నాటి సవరించిన GST ప్రకారం కంపెనీ మిగిలిన మొత్తాన్ని వడ్డీ జరిమానా కలిపి చెల్లించాలని DGGI వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్ గగన వీధుల్లో రాఫెల్ యుద్ధ విమానాలు పహారా కాసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పాకిస్తాన్ మీడియా వార్తలను ప్రసారం చేసింది. పాక్ సరిహద్దు వద్ద భారతీయ వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టినట్లు పేర్కొంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత యుద్ధ విమానాలను వెనక్కి పంపినట్లు ఓ కథనంలో పాకిస్తాన్ మీడియా ప్రకటించింది. భారతీయ గగనతల సరిహద్దుల్లోనే ఆ రఫేల్ విమానాలు పెట్రోలింగ్ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను చార్ధామ్గా పేర్కొంటారు. హిందువులు ఈ చార్ధామ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ ఆలయాలు ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు మూసే ఉంటాయి. అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి భక్తుల సందర్శనంకు తెరుస్తారు. ఆదివారం రోజున బద్రీనాథ్ ఆలయం తెరుచుకోనున్నాయి. దీంతో వివిధ ప్రాంత ప్రజలు చార్ధామ్ యాత్రకు తరలిరానున్నారు. నిజాయితీ, అవినీతి వ్యతిరేక వైఖరితో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న హర్యానా క్యాడర్కే చెందిన సీనియర్ IAS ఆఫీసర్ అశోక్ కేమ్కా పదవి విరమణ చేశారు. అనేక సవాళ్ల మధ్య తన 34 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ కాలంలో రికార్డు స్థాయిలో 57 సార్లు బదిలీలకు ఆయన సర్వీస్ ప్రస్థానం నేటితో ముగిసింది. 1991 క్యాడర్కు చెందిన కేమ్కా ప్రస్తుతం హర్యానా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన రిటైర్ అయ్యారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పై భాజపాపై విమర్శలు గుప్పిస్తుంది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోతో కలుపుతూ అఖిలేష్ యాదవ్ ఫోటో ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ఆయనపై విరుచుకుపడింది. భారత రాజ్యాంగ నిర్మాత చిత్రాన్ని సగానికి చేయడం ఆయనకు అవమానించడమే అవుతుందని బీజేపీ నేత అమిత్ మలావియా మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ ఎన్ని జన్మలెత్తినా సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన అంబేద్కర్కు సరితూగలేరని దుయ్యబట్టారు. ఇటీవల ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తాము సంపూర్ణంగా సహకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపునకు అప్పగించినట్లయిందంటూ సీఎం ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకుంటుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోవడం విషాదం రేపింది. దీంతో మృతుల కుటుంబాలకు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి కంపెనీలో శాశ్వత ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కంపెనీ అంగీకరించింది. రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి యాసంగి ధాన్యం కొనుగోలుపై జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాసంగి ధాన్యం కొనుగోలు ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా జరిగేలా చూడాలని తెలియజేశారు. ఈ యాసంగిలో 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతుల ఖాతాలకు నగదు జమ చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లస్కారే తోయిబా చీఫ్ 26/11 ముంబై దాడుల సూత్రధారి ఆఫీజ్ సయ్యద్కి పాకిస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లస్కారే ప్రాక్సీ అయిన ది రెసిస్టివ్ ఫ్రంట్ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత్ టార్గెట్లో ఖచ్చితంగా ఫాహిజ్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ అతడికి హై లెవెల్ సెక్యూరిటీని కల్పించినట్టు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేందర్ జైన్లకు కొత్తగా మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికే వేర్వేరు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వీరిపై తాజాగా మరో అవినీతి కేసు నమోదైంది. పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ ఏసీబీ వీరిద్దరిపై కొత్తగా కేసు నమోదు చేసింది. గత ఆపు ప్రభుత్వ హయాంలో వేల సంఖ్యలో తరగతి గదులు, పాఠశాల భవనాల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. సుమారు 12,000కు పైగా తరగతి గదుల నిర్మాణం అధిక వ్యయంతో చేపట్టారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 2,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ ప్రాథమికంగా అనుమానిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన 2వ భారతీయుడిగా సుభాష్ శుక్లా రికార్డులను ఎక్కబోతున్నాడు. ఈయన స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కు పైలట్గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతి కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నుండి ఇటీవల లభించింది. తాజాగా అంతరిక్ష కేంద్రానికి శుక్లా మే 29న వెళ్లనున్నట్టు అధికారికంగా యాక్సియం తెలిపింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఆయన మే 29 ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. యూపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామ మందిరంలో 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అధికారికంగా తెలిపారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ శుక్ల ద్వితీయ ముహూర్తంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. కొట్టాయంలో ప్రఖ్యాత షూటింగ్ కోచ్, మాజీ జాతీయ ఛాంపియన్ సన్నీ థామస్ కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. సన్నీ థామస్ షూటింగ్ జట్టుకు కోచ్గా ఉన్న సమయంలో భారత్ అనేక టోర్నీలో అత్యద్భుత ప్రదర్శన ఇచ్చింది. కొట్టాయంలోని ఉజ్జావూర్ ఇంట్లో థామస్ ప్రాణాలు విడిచారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అతడికి స్ట్రోక్ వచ్చినట్టు గుర్తించారు. ఆ సమయంలో ఆయన భార్య జోసమ్మ అక్కడే ఉన్నారు. తండ్రి సన్నీ థామస్ గుండెపోటుతో మృతి చెందినట్లు కొడుకు మనోజ్ సన్నీ తెలిపారు.
తెలంగాణలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మే 5 వరకు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.